లాభం లేదు, టానిక్ పడాల్సిందే. నడుము పట్టేసింది దేవుడు. చూసారా, మీలో ఇంకెవరైనా ట్రై చేస్తారా? మా అన్నయ్య అంటే మందేస్తున్నాడే, అందుకే పడిపోయాడు. మనం సింగిల్ హ్యాండ్ తో తీసేస్తాం. ఇది తీసేస్తాడు. రే తమ్ముడు, తీరా తీ. తీరా. ఏంటి శ్రీవారు రాలేదా? నేను లాగుతా, ఇప్పుడు చూడు. చూసావేట్రా, రారా. నువ్వు వచ్చాయి. అనలు అన్నయ్యల సర్వీస్ అయిపోయింది. తమ్ముడు గారు ఏమైనా ట్రై చేస్తారా? మధుని కూడా ఇంతే తేలిగ్గా పీకి పారేస్తాను. కానీ అమ్మ చెప్పాలి. చూసారుగా, అది మా తమ్ముడు. మా ముగ్గురు శక్తి, మా ముగ్గురు దమ్ము, మా ముగ్గురు సత్తా వీడే. వీడు అడుగు పెడితే ఏమవుద్దు మీకు అర్థమైందనుకుంటా. తమ్ముడు వెళ్దాం. అన్నయ్య, ఇంతకీ అమ్మ ఎక్కడుంది? ఈరోజు పొద్దున్నే బయటికెళ్లారు. ఎక్కడికెళ్లారో తెలీదు, కానీ ఇంతవరకు రాలేదు. బహుశా ఆ మధు ఇల్లు కూల్చే పని మీదే వెళ్ళుంటుంది. ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తారు? అమ్మ సింహం ఎప్పుడూ సింగిల్ గానే వెళ్తుంది. అంటే మనం పందులమా గుంపుగా వెళ్ళడానికి? ఇప్పుడే మాట్లాడో తెలీదు. అన్నయ్యలు, ఈ రోజుతో ఆ మధు చాప్టర్ క్లోజ్. ఆ దేవుడు అడ్డొచ్చినా ఆ ఇంటిని కూల్చడం ఆపలేడు. పదండి. పదండి. ఇటు రా. హలో మధు, నేను తులసక్కనమ్మా. చెప్పక్క. అమ్మ మధు, మీ ఇల్లు కూల్చడానికి అందరూ బయలుదేరారు. ఏ క్షణానైనా రావచ్చు. జాగ్రత్తమ్మా. రాని అక్క, తాడో పేడో తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా పంతం మీదున్నారు. వాళ్ళ పంతాలన్నిటికీ అంతా ఈ రుచితో తేలిపోతుందక్క.
నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఎప్పుడు చూడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటికే ఫోన్ చేద్దాం. తొందరగా లిఫ్ట్ చేయండిరా. ఇంట్లో అంతమంది ఉంటారు. ఎక్కడ చచ్చారా? రండి. హలో. ఏ తులసి, ఫోన్ తీయటానికి ఇంతసేపు ఏంటే? అందరూ ఎక్కడికి వెళ్ళారు? మీరెక్కడికి వెళ్ళారో తెలియక వాళ్ళందరూ మధు ఇల్లుని పడగొట్టడానికి వెళ్ళారత్తయ్య. చేతు వెళ్ళాడా? వెళ్ళాడత్తయ్య. అయ్యో, వెళ్లే ముందు నాకు ఫోన్ చేయాలని తెలీదా వాడికి? ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే వెళ్ళారు. సరే, నువ్వు ఫోన్ పెట్టేసాయి. స్వామి, అన్యాయం నన్ను అంతం చేయడానికి రాబోతుంది. దుర్మార్గం నా ఇంటిని నాకు కాకుండా చేయాలని చూస్తుంది. నేను చేస్తుందో తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మా అమ్మ నాన్నల కోసం చేయక తప్పదు. నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి జరగబోతున్న ఈ సంగ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని రక్షించు తండ్రి. నాకు విజయం ప్రసాదించు తండ్రి. ఇంకా ఆలోచిస్తారా తమ్ముడు? వెళ్దాం పద. ఓకేనా? ఒక్క నిమిషం. చెప్పండి చైతన్య గారు. బయలుదేరారా? 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం సార్. తొందరగా రండి. ఓకే సార్. ఆ బుల్లిపిట్ట బుజ్జిపిట్ట కంపెనీ వాళ్ళు రోడ్లతో వస్తున్నారు. పదండి. పదండ్రా. రేయ్, చెప్పింది గుర్తుందిగా? ఆ చైతన్యకు మధు పెళ్ళాం కాబట్టి కొంచెం వెనకాడచ్చు, కానీ మనకి ఆ స్థలం కావాలి. అవసరమైతే రక్తాల కారినా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు మాత్రం ఖాళీ చేయించాలి. అంతగా ఆ చైతన్య అడిగితే అనుకోకుండా జరిగిపోయిందని సర్ది చెప్దాం. అర్థమైందిగా? అర్థమైందన్న. పదండి. అన్నయ్యలు, వదినలు, రెచ్చిపోండి. రే మాస్టారు, రే మాస్టారు, రే మాస్టారు, రా బయటికి, రా బయటికి, రా బయటికి, రా బయటికి, రా బయటికి. పిరికి వాళ్ళ లోపల దాక్కున్నావే, బయటికి రా. నీకు సిగ్గు శరం చీము నెత్తురుంటే బయటికి రా. ఏమిటి బాబు ఇది? ఏమన్నా ఉంటే లోపల మాట్లాడుకుందాం.
రండి లోపలికి వెడదాం. ఛీ, సిగ్గు లేకుండా నువ్వు పిలిస్తే మేమెలా వస్తాం అనుకున్నావు? మేము వచ్చింది నీ జుట్టు పట్టి బయటికి లాగడానికి కానీ నీ ఇంట్లో కాఫీలు టీలు తాగడానికి కాదు. నలుగురిలో మీ పరువు పోకుండా ఉండాలంటే వెంటనే వెళ్ళిపోండి, లేదంటే 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 ఏం చేస్తారు శిరీష గారు? ఏయ్, మాతో పెట్టుకోకు. సైలెంట్ గా వెళ్ళిపోతే నీకే మంచిది, లేదంటే మా తడక చూపించాల్సి వస్తుంది. ఏడ్స బాగుండందానా, కింద పడితే పైకి లేవడానికి 10 మంది సహాయం చేయాలి, నువ్వా నా దగ్గర తడాకు చూపించేది? ఏయ్, నా పిల్లని బోండమంటావా? ఇక నిన్ను క్షమించకూడదే, ఏసేస్తా. హలో అనసూయ కొడుకులారా, ఆడదాన్ని, ఎవరెండా లేనిదాన్ని, ఒంటరిదాన్ని అని కాలు దువ్వుతున్నారా? నా మీదికొచ్చే ముందు 100 సార్లు ఆలోచించుకొని రండి. ఆ తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. నీతో మాటలు లేవు, యాక్షన్ ఒకటే. చెప్పు, ప్రశాంతంగా నీ అమ్మని బాబుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదా మేము సృష్టించబోయే సునామీలో నువ్వు కొట్టుకుపోతావా? వర్షన్ ఏదైనా ఆప్షన్ ఒకటే, మీరు ఇల్లు ఖాళీ చేయడం. ఆప్షను నీ చేతుల్లోనే ఉంది. నా ఇంటికి నువ్వు ఆప్షన్ ఇచ్చేదేంటి? నేనే నీకు ఆప్షన్ ఇస్తున్నా. నేను యాక్షన్ లోకి దిగక ముందే ప్రశాంతంగా వచ్చిన దారిలోనే వెళ్ళిపోతారా? నేను సృష్టించబోయే ప్రళయాగ్నిలో మండి మసైపోతారా? ఏంటే రెచ్చిపోతున్నావు? తీస్తా. ఏంటే ఏ అని నీ పెళ్ళాన్ని పిలుచుకో. ఆ దిక్కుమల్ల భాష నా మీద వాడావో నాలుక కోసేస్తా, పేకల పిచ్చోడా. మా అన్నదే తిడతావే, నిందు క్షమించకూడదు. రే తమ్ముడు, ఇవాళ ఇప్పుడే ఇక్కడే దీని తాడోపేడో తేలిపోవాలి. తాడోపేడో తేల్చేసుకుందాం. మీరు
మగాళ్ళైతే మూతి మీద మీసం ఉంటే దమ్ము ధైర్యం తెగువ తెగింపు అనేవి తెలుసుంటే ఒక్కొక్కరుగా వచ్చినా సరే నలుగురు కలిసి వచ్చినా సరే ఈ గుణపం బయటికి తీయండి. మీరు అడుగు పెట్టే అవకాశం లేకుండా నేనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చచ్చారిప్పుడు. 5 వంతులు దిగిన గుణపాన్ని పీకలేకపోయారు. 3 వంతులు దిగిన గుణపాన్ని ఇంకేం పీకుతారు? ఏమిటి మాటలు రావడం లేదా? గుండెలో దడ మొదలైందా? నరాల్లో వణుకు పుడుతుందా? ధైర్యం సరిపోవట్లేదా? ఇక చాలు. ఈ గుణపం తీస్తే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? తీయకపోతే నువ్వు వెళ్ళిపోతావా? డాక్యుమెంట్ని అప్పగించి మరీ వెళ్ళిపోతా. అయితే నేను నా ఇల్లు అప్పగించి వెళ్ళిపోతా. అయితే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండు. ఆ మాట గుణపం తీసి చెప్పు. ఓకే. ఒక ఛాన్స్. చూస్తుంటే జాలేస్తుంది. ట్రై చేయమ్మా. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. మీరు యాక్షన్లోకి దిగండి. రండిరా. ఏంటే రామలాడుతున్నావా? మర్యాదగా ఖాళీ చేసిపో, లేదంటే ప్రాణాలు తీస్తా. నా మొగుడే ఏం చేయలేక అలా నిలబడ్డాడు. ఇక మీరేం చేస్తారా బండ సన్నసుల్లారా? మమ్మల్ని తిడతావే నువ్వు? ఏంట్రా ఆడదంటే అంత అలుసా? ఓ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. మీరొకటి కొడితే నేను 10 కొడతా. మీరు చావుకి సిద్ధపడ్డారో లేదో, కానీ నేను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. రండ్రా, రండి.